నిజం. అయితే జంతు బలులతో పాప పరిహారం జరగదు. పరమాత్ముడే యజ్ఞ పశువుగా భూమి మీదకి వచ్చి ఆ పురుష ఆ ఆది సంభూతుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే భూమి మీదకి వచ్చి అందరి పాప పరిహారార్థమై యజ్ఞమైతే తప్ప అందరికీ విమోచన కలుగదు అనే సత్యం కూడా వాళ్ళు స్పష్టపరిచారు. ఆయన బలిదానాన్ని గురించి చాలా క్లియర్గా ప్రవచించారు. వాళ్ళు ప్రవచించినప్పుడు అప్పటికి యేసయ్య భూమి మీదికి మరియమ్మ కడుపులో కూడా రాలేదు. రాకముందే క్రీస్తు పూర్వం 2000 ఏండ్ల నాడు పరమాత్మ భూమి మీదికి వస్తాడు, ఏ విధంగా యజ్ఞం అవుతాడని సూచనలన్నీ కూడా చాలా స్పష్టంగా పలికేశారు. ప్రజాపతి దేవేభ్యం ఆత్మానాం యజ్ఞం కృత్వా ప్రాయశ్చిత్ అనేటువంటి మంత్రంలో ప్రజల పాప పరిహారార్థమై ప్రజాపతి బలిదానం చేస్తాడు. మానవ జాతి పాపానికి పుడమి పాపములకు ప్రాయశ్చిత్తం జరిగిస్తాడు ఆయనే ప్రజాపతి, అది తన యజ్ఞము ద్వారా జరిగిస్తాడు అని పలికారు. ఈ విధంగా ఇతర మత గ్రంథాలలో ఆఖరికి ముస్లిం సోదరులు నమ్ముతున్న ఖురాన్ షరీఫ్లో కూడా యేసు ప్రభు బాలుడుగా ఉయ్యాల తొట్టిలో ఉన్నప్పుడు అక్కడ సమాజ ప్రజలు వచ్చి మరియమ్మను ప్రశ్నిస్తున్నప్పుడు బాలుడుగా ఉన్న ఉయ్యాల తొట్టిలో బాలుడుగా ఉన్న యేసు మాట్లాడాడని ఖురాన్ షరీఫ్లో రాసుంది. సూరా మరియం మీరు చదవచ్చు. తెలుగు ఖురాన్ కూడా మీకు ఈరోజు అందుబాటులోకి వచ్చింది ఇంటర్నెట్లో. అందులో చెప్తాడన్నమాట క్లియర్గా, బాలుడైన యేసు ఉయ్యాల తొట్టిలో ఉండి మాట్లాడాడని రాశారు. ఏమని? నేను దేవుని యొద్ద నుండి పంపబడ్డాను, దేవుని ద్వారా పంపబడ్డాను అని, దైవ ప్రవక్తను అని, దాంతోపాటు ఆయన శిలువ మరణ పునరుద్ధానాలను గూర్చిన సూచన, నేను పుట్టినరోజు, నేను మరణించే రోజు, తిరిగి లేచే రోజు, తిరిగి బ్రతికింపబడే రోజు శాంతి కలుగుతుంది గాక అని, నాకు శాంతి కలుగుతుంది గాక అని ఆయన ప్రవచించాడు. అదిగో చూడండి, సూరా మరియం సాక్షాత్తు ప్రభు ఉయ్యాల తోటిలోనే మాట్లాడాడు. నేను పుట్టిన రోజున, నేను మరణించే రోజున, బ్రతికింపబడి లేపబడే రోజున నాకు శాంతి కలుగుతుంది. రిఫరెన్స్ చూపించాను మీకు నేను. ఈ విధంగా ఖురాన్లో కూడా ఆయన పుట్టుక, మరణ, పునరుద్ధానాలు అర్థమైందా? అలాగే శుక్ల యజుర్వేద సంహితలో అగ్ని పశువై ఉండెను, అగ్ని భూలోకమునకు అధిపతి అయినాడు. యజ్ఞం అయిపోయినాడు, అధిపతి ఎట్లయ్యాడు? తిరిగి లేచాడు. అది దేవునికి స్తోత్రం. ఏమండి, బైబిల్లో ఆయనను గొర్రెగారు అని పిలుస్తాడు, వేదములో గొర్రెగారు. అంతేకాదు ఇంకా కొన్ని ప్రవచనాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. నిన్న చనిపోయాడు, నేడు బ్రతికి ఉన్నాడనే విషయాలు కూడా రాసున్నాయి. ఇవన్నీ మీకు అచ్చంగా అదే ఒక రోజు ప్రోగ్రాం పెట్టుకొని చూపించాలి, లేకపోతే సమయం సరిపోదు. కాబట్టి ఇన్ని విధాలుగా ఇతర మత సాహిత్యాలలో కూడా వీటన్నిటికంటే పరాకాష్ఠ స్థాయిలో బైబిల్లో ఇలా యేసు ప్రభు స్పెషల్ ఏంటంటే ఎవరికి తెలియకుండా రాలా, అందరికీ ఆయన రాకను ముందుగా స్పష్టపరచి అందరి చేత ప్రవచింపజేసి సాక్ష్యములు చూపించి వచ్చాడు. భూమి